ఈ నా పాపి బొమ్మ సిద్ధం కాని ఆ తర్వాత మనోహర్ చేత దీనిపై చెయ్యి వేయిస్తాను. అప్పుడు ఆ ఇచ్చాధారి నాగులు లేదా నాగిని తన దరిదాపుల్లో కూడా రాలేవు. ఈ ముసలిదాని శక్తి మాయాజాలాన్ని ఛేదించవచ్చు. తన సాధన పూర్తి కావడానికి ముందే నువ్వు ఆ మహాశంఖాన్ని తీసుకురావాలి. ఓ మాయావి గుహ, నేను శ్వేత శంఖం కోసం ఇక్కడికి వచ్చాను. జ్ఞాన ప్రాప్తి యొక్క చర్మసీమ ఏమిటి? జ్ఞానానికి చరమసీమ సిద్ధి. అంటే నా జవాబు సరైనదే. ధన్యవాదాలు మహాదేవ్. నా దగ్గర సమయం చాలా తక్కువగా ఉంది. నేను త్వరగా చేరుకోవాలి. అయిపోయింది. నా పాపి బొమ్మ తయారైపోయింది. ఇప్పుడు మనోహర్ చేత దీనిపై చెయ్యి వేయిస్తాను. అప్పుడు ఈ బొమ్మ అతని శక్తులను మనోహర్లోనికి వెళ్ళిపోతుంది. తర్వాత ఆ పాము తనకేది ఇంకే హాని చేయలేదు. బాబు గారు, రా లక్ష్మణ్ రా. బాబు గారు క్షమించండి. ఇంత రాత్రి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాం, కానీ విషయం అలాంటిదే. ఏమైందో చెప్పు. పెదబాబు గారు, అది రాజ్. రాజుకేమైంది? ఈ రోజు జరిగిన దాని తర్వాత రాజ్ ఎక్కడికో వెళ్ళిపోయాడు. తన ఫోన్ కూడా కలవట్లేదు. మీనా ఏడుస్తూనే ఉంది. అరే టెన్షన్ పడకు. రాజుని మనోహర్ ఇంటికి సెక్యూరిటీ కోసం పంపాను. మనోహర్ గారు సెక్యూరిటీయా? అంటే అరే మనోహర్కి ఏం జరుగుతుందో నీకు తెలుసుగా. ఈరోజు మళ్ళీ ఎవరో ఇచ్చాధారి పాము తన మీద దాడి చేసింది. అతను బాగా భయపడిపోయాడు. సో రాజుని అతని సెక్యూరిటీ కోసం అక్కడికి పంపించాను. లేదు బాబు గారు, కానీ రాజ్ అక్కడ ఉండడం ముఖ్యం కాదు. తను క్షేమంగా ఉండటం ముఖ్యం. తను అక్కడ క్షేమంగా లేడు. బాబు, ఇప్పుడు పక్కకు జరుగు, నేను వచ్చేసాను. లేదమ్మగారు, నేను మిమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వను. సాబ్ ఆర్డర్ ఇది. తప్పుకోమన్నాను కదా. చూడు, ఒకసారి చెప్తాను, మళ్ళీ మళ్ళీ చెప్పను, సరేనా? క్షమించండి అమ్మగారు, కానీ బజరంగ బలి మీద కొట్టు. నేనైతే పక్కకు వెళ్ళను. మరి ఈ మాట నేను ఎన్నిసార్లైనా చెప్పగలను. నందిని ఇంకా ఎందుకు రాలేదు? నాగగురు శివాని శంఖం తీసుకోవడానికి వెళ్ళిందని చెప్పినప్పటి నుండి అప్పటి నుంచి మనసులో ఏదో బెంగగా ఉంది. శివాని త్వరగా రా, మన దగ్గర టైం చాలా తక్కువ ఉంది. అమ్మగారు, ఈ పూజలు పునస్కారాలు చేసుకునే వయసులో ఎందుకీ గొడవల్లో పడ్డారు? అసలు మనోహర్ సార్ మీకేమవుతారు? ఎందుకు ఈ ప్రశ్న? కౌన్ బనేగా హీరోపతిలో నిన్ను అడుగుతారా ఏంటి? సరే గాని నన్ను లోపలికి వెళ్ళనివ్వు. లేదు, హీరో కాకపోయినా జీరో మాత్రం కాదమ్మగారు. నేను మాట ఇచ్చేశాను. మీరు పెద్దవారు, అందుకే తుపాకీ చూపించి మిమ్మల్ని అవమానించను. ఇంకో విషయం కూడా చెప్పేస్తున్నాను, నేను ఇక్కడి నుంచి పక్కకు వెళ్ళను. నీకేం కావాలంటే అది చేసుకోండి. వీడి పేరు మీద ఊరేగింపు తీయాలి. ఈ మనోహర్ను కాపాడారనే హడావిడి లేకపోతే ఈ ఖాళీ బుర్రగాడికి ఇక్కడే తను ఎవరితో పెట్టుకున్నాడో చూపించేదాన్ని. కానీ ఇప్పుడు పనిని షార్ట్ కట్లో పూర్తి చేయాలి.
పక్కకు జరుగు. నువ్వు నా ముందు చిన్న పిల్లాడివి. ఒక్క ఊదు ఊదానంటే చాలు ఎగిరిపోతావు. చూడు, పెద్ద మాటలు చెప్పేవాడు వచ్చాడు. ఇదొకటి రంధ్రాలు లేని పిల్లనగ్రోవి. తలుపు వేసుకుని కొత్త పెళ్లి కూతురులా కూర్చున్నాడు. శివాని, శంఖం దొరికిందా నీకు? ప్రియా, మనకి ఎంత టైం ఉంది? చాలా తక్కువ. ఈ శంఖనాదంతో నువ్వు వెంటనే ఆ ముసలి ఆవిడ సాధనను ఆపాలి. అరే మనోహర్, నేనురా, అక్కని. తలుపుతి మూర్ఖుడా, నా సాధన పూర్తయింది. ఇప్పుడు ఈ బొమ్మను తాకి నిన్ను నువ్వు సురక్షితం చేసుకో. తలుపుతి. త్వరగా చెయ్యి. లేదు ప్రియా, లోపల రాజ్ కూడా ఉన్నాడు. ఇంకా దీని శబ్దం రాజ్కి హాని చేయొచ్చు. మనం ఎలా అయినా రాజ్ని బయటకు పిలవాలి. కానీ ఎలా? నా దగ్గర ఒక ఆలోచన ఉంది. ఇది ఎవరి నంబర్? రాజ్ బాబు, నేను మాట్లాడుతున్నా, నువ్వెక్కడున్నావు? నానా, ఇది ఎవరి నంబర్? అవన్నీ తర్వాత చూద్దాం బాబు. నువ్వు ఇప్పుడు త్వరగా ఇంటికి రా. ఇక్కడ చాలా టెన్షన్ గా ఉంది. నాన్న, అంతా ఓకేనా? ప్రశ్నలు అడిగే టైం లేదు, ఇప్పుడే ఇంటికి రా. సరే, వస్తున్నా. మీరు అది రాజేడి? అతన్ని పంపించేశాను, కానీ అదంతా వదిలే. త్వరగా ఈ బొమ్మను తాకు. పద, త్వరగా లోపలికి వెళ్దాం. ఇదిగో తీసుకో. త్వరగా ఈ బొమ్మను తాకి నిన్ను నువ్వు రక్షించుకో. ఎవరిది? ఇదేంటి, ఈ ఇల్లు ఇలా ఎందుకు కదులుతోంది? మనోహర్, ఆ మొసల్దే ఏదో తేరాగుంది. బజరంగ బలి. పామా? ఈరోజు నేను దాని స్థాయి ఏంటో చూపిస్తాను. మనోహర్, నువ్వు ఈ కిటికీలు తలుపులన్నీ మూసేయి. నేను చెప్పే వరకు తలుపు తీయకు, అర్థమైందా? దీన్ని వదిలిపెట్టను. ఇది లేదు లేదు లేదు, ఇది కల కాదు.
వద్దు వద్దు వద్దు, నా దగ్గర రావద్దు. లేదు 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 లేదు, ఇది కలే, పాము పాము. అయ్యో, కాపాడండి. పాము ఎక్కడ ఉంది? మరి అక్కడెవరున్నారు? తెలివితేటల మోహిని దగ్గర తెలివితేటల చాలా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. చాలా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. కాపాడండి. మనోర్, నువ్వు ఏ ఇచ్చాదారు నాగు లేదా నాగినివైనా సరే బతకవు. మోహిని విద్యను సవాల్ చేశావు, నువ్వు సమాధానం చెప్పాల్సిందే. బాబుగారు మీకు కూడా తెలుసు కదా ఇందులో రాజు ప్రాణాలకి ఎంత పెద్ద ప్రమాదం ఉందో. ఆ ఇచ్చాదారే పాములు రాజు మీద కూడా దాడి చేయగలవు కదా. రాజుని ఈ రోజు కోసమే ఇంత ధైర్యవంతుడిగా బాగా మేపిపించాము. అవును, అతన్ని బలంగా చేశాం, బలహీనంగా కాదు. ఇది మనుషుల విషయం కాదు, పాముల విషయం కదా. ఇప్పుడు వాళ్ళతో రాజు ఎలా పోరాడతాడు? నువ్వు ఈ విషయాన్ని ఎక్కువగా సాగదీస్తున్నావేమో. చూడండి బాబుగారు, మాకు చాలా భయం వేస్తోంది. మీరు ఏదైనా చేసి ఎలాగైనా రాజు అక్కడున్నాడో తెలుసుకోండి. ఆగు, మనోహర్ ఫోన్ చేస్తాం. ఫోన్ అవట్లేదు. మనోహర్ ఇంటి దగ్గర సిగ్నల్ వీక్గా ఉంది. నేనేం చేయాలి? తెలియదు బాబుగారు, కానీ అక్కడ ఏదో అనర్థం జరగబోతోందని నా మనసు చెప్తోంది. సరే పద, వెళ్ళి చూద్దాంరా. సరే బాబుగారు. మనోహర్ సార్, మనోహర్ సార్, మనోహర్ సార్, ఇదంతా ఏమవుతుంది? కిటికీ తెరిచిందే సార్, కనిపించడం లేదు. ఇప్పుడు మనం దడ్డబాబు గారికి ఏం సమాధానం చెప్తాం? ఈ పాము ఎంత దూరం వెళ్తుంది? ఎక్కడికి వెళ్తావో వెళ్ళు, పాతాళంలో ఉన్నా నిన్ను వెతికి పట్టుకుంటా. ఈ రోజు నేను నిన్ను వదలను. నువ్వు నందినివా? ఆనంద్ బిజినెస్ పార్ట్నర్వి, తేజేశ్వర్ కూతురువా? నువ్వు ఈ నాగినివి ఎలా? నేను నందినిని కాదు, నేను ఎవరి బిజినెస్ పార్ట్నర్ని కాదు, ఎవరి కూతుర్ని కూడా కాదు. నేను శివానిని, ఒక ఇచ్చాధారి నాగినిని. ఆ నాగార్జున ప్రేమికురాల్ని. ఎవరినైతే నువ్వు మరియు నీ అనుచరుడు చాలా దారుణంగా ఇదే గుడిలో చంపారో
గుర్తొచ్చిందా మనోహర్? చెప్పు, ఏమైనా గుర్తొచ్చిందా? మాకు మనే కావాలి. చివరి అవకాశం ఇస్తున్నాను, వెళ్ళిపోండి మీరు. ఏమీ గుర్తులేదు. నేనేం చేయలేదు. నేనెవరిని చంపలేదు. ఇప్పుడైనా అబద్ధం చెప్పకు మనోహర్. ఇప్పుడు నా నుంచి నిన్ను ఎవరూ కాపాడలేరు మనోహర్. ఇప్పుడు నీ చావే నిన్ను ఇక్కడికి తెచ్చింది. చెప్పు, ఆ రోజు నీతో ఎవరెవరున్నారు? చెప్పు, నీతో ఉన్న వాళ్ళ పేర్లేంటి? చెప్పు, ఆ రోజు నీతో ఈ గుడిలో ఇంకెవరున్నారు? ఎవరు లేరు. నేను లేను. నన్ను నమ్ము. నేను నీకు గుర్తు చేస్తాను. ఆ రాత్రి ఇక్కడేం జరిగిందో నీకన్నీ గుర్తొచ్చేలా చేస్తాను మనోహర్. కాపాడండి, కాపాడండి. చెప్పు మనోహర్, ఆ రోజు నీతో పాటు ఇక్కడ ఈ గుడిలో ఎవరెవరున్నారో నాకు జవాబు చెప్పు మనోహర్. నాకు చెప్పు, ఆ రోజు నీతో ఎవరున్నారో. చెప్తాను. ఈ మూసి ఉన్న టిఫిన్ బాక్స్ నోరు తెరిస్తే అప్పుడు నా అద్దు విషయం కూడా బయటపడుతుంది. ఇంకా నాగమణి కూడా ప్రమాదంలో పడుతుంది. నేనలా అస్సలు జరగనివ్వను. ఓ నాతో ఉన్నవాళ్ళు, వాళ్ళ పేర్లు ఈ బాణం ఎవరు వేశారు? ఇప్పుడు మనోహర్ తిను నాకు నాగార్జున హంతకుల పేర్లు ఎలా చెప్తాడు? అయితే కావచ్చు ఇది ఆ ముసలిదే. మనోహర్ ఇంట్లో జపాలు తపాలు చేస్తోంది కదా, అంటే దీని అర్థం మనోహర్తో పాటు మిగతా హంతకుల పేర్లను కూడా కాపాడాలనుకుంటోంది. కానీ ఇప్పుడు నేను మనోహర్ను ప్రాణాలతో వదల్లేను. ఎందుకంటే తను నా ముఖాన్ని చూసేశాడు. ఇప్పుడు మనోహర్ అంతం నిశ్చయమైంది. వీడైతే వెళ్ళిపోయాడు, కానీ నేను నా అద్దు విషయాల్లో అలా జరగనివ్వను. ఇదొక నాగిని అని నాకు తెలిసిపోయింది. ఇక దీని జాతకం ఏంటో నేనే స్వయంగా వెతికి పట్టుకుంటాను. ఎవరా నాగిని? నేను దాని ముఖాన్ని చూడలేకపోయాను. తనెవరో నేను తెలుసుకోవాలి. మనోహర్ ద్వారా తెలుసుకోవాలి. మనోహర్ కళ్ళు తెరువు. చెప్పు, ఎవరా నాగిని? చెప్పు, నువ్వు చూసావు కదా, చెప్పు మనోహర్. మనోహర్ ఆంకే కోల్. మనోహర్ వీడి పేరు మీద ఊరేగింపు చేయించాలి. వీడైతే పోయాడు, కానీ నా అద్దు విషయంలో అలా జరగనివ్వను. ఇదొక నాగిని అని నాకు తెలిసిపోయింది. ఇక దీని జాతకం ఏంటో నేనే స్వయంగా వెతికి పట్టుకుంటాను. జై చాముండమ్మ!
మనోహర్ ఇంకా ఫోన్ తీయట్లేదు. నడువు వెళ్ళి చూడాలి. నేను కార్ తీస్తాను బాబు గారు. నువ్వా? ఇదంతా ఏంటి? పెద్దబాబు గారు మమ్మల్ని క్షమించండి. మీకు ఇష్టమైతే ఈ తుపాకీతో నన్ను చంపేయండి. అసలు ఏం జరిగిందో స్పష్టంగా చెప్పు. అసలు ఈ గన్ నీ దగ్గరికి ఎలా వచ్చింది? పెద్దబాబు గారు, నేను మనోహర్ సార్ని కాపాడలేకపోయాను. రక్షించలేకపోయానంటే మనోహర్కి ఏమైంది? పెద్దబాబు గారు, మీరు నన్ను మనోహర్ సార్ ఇంటికి పంపినప్పుడు అక్కర విచిత్రంగా ఉండే. మనోహర్ సార్ అక్కడ ఎవరు లేరు. ఎవరూ లేరంటే అర్థం ఏంటి? మనోహర్ ఎక్కడికి వెళ్ళాడు?